నీకేదైనా పని చెప్తే అంతే సంగతులు. మమ్మీ అది ఏ విషయం గురించి అంటున్నారు విజయాంబిక గారు? ఏం లేదు కోమలి, అవతల నువ్వు పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉన్న సిచ్యువేషన్ నీకోసం ఎదురు చూస్తూ ఉంది. రాజు రూపలు బంటిని తీసుకుని షాపింగ్కి వెళ్తున్నారు. రుక్మిణికి నాన్నని దూరం చేస్తుంటే బయటపడుతుందేమో అనుకున్నాను, కానీ బయటపడలేదు. ఇప్పుడు దాని ప్రాణానికి ప్రాణమైన బంటిని దూరం చేసే అవకాశం వచ్చింది. దాని ఇంకో ప్రాణమైన రాజుతో కలిసి బయటికి వెళ్లే అవకాశం వచ్చింది. ఈ అవకాశం మన పాలిట సువర్ణ అవకాశం. వెళ్ళు, వెళ్ళి నీ ప్రతిభ చూపించు. అలాగే విజయాంబిక గారు. రూపా రుక్మిణి ఇద్దరూ తిరిగి రావటం బాగుంది, కానీ రాజు విషయంలోనే ఏ నిర్ణయం తీసుకుంటారో, ఏ నిర్ణయం తీసుకుంటే ఎవరెలా బాధపడతారో అర్థం కావటం లేదు మందారం. అందులో అర్థం కాకపోవడానికి ఏముంది చిన్నమ్మ గారు? రాజన్న న్యాయంగా ఎవరికి దక్కాలో వాళ్ళకే దక్కుతారు, అమ్మాయి గారికే దక్కుతాడు. అప్పుడు రుక్మిణి అన్యాయం అయిపోతుంది కదా మందారం. రుక్మిణి అమ్మాయి గారు ఒకరే అయినప్పుడు రుక్మిణి ఎందుకు అన్యాయం అయిపోతుంది అమ్మగారు? ఏమన్నావు మందారం? రుక్మిణికి న్యాయం జరగాలో, అమ్మాయి గారికి న్యాయం జరగాలో అంతా పైవాడు చూసుకుంటాడు అంటున్నాను చిన్నమ్మ గారు. చెయ్యి వదులు. నేను అదే చెప్తున్నాను, చెయ్యి వదులు. మర్యాదగా చెప్తున్నా, చెయ్యి వదులు. నేను అదే చెప్తున్నా. బంటిని షాపింగ్కి తీసుకెళ్ళాలి, చెయ్యి వదులు. బంటిని షాపింగ్కి తీసుకెళ్ళడానికి నువ్వే వర్తివే? కాదు నాయనా, అసలేం జరిగిందాదంటే అది చూడు నాన్న, ఈ చెంప చూడు ఎలా కొట్టిందో. అయ్యో, ఏమైంది రుక్మిణి నీకు? అసలు ఎందుకు కొట్టావు? నేను చెప్తాను నాన్న. బంటి పుట్టినరోజు కోసమని షాపింగ్కి వెళ్తుంటే నా కొడుకుని నువ్వెందుకు తీసుకెళ్తున్నావు అని అడిగింది. బంటి కూడా తనతోనే వెళ్లాలని మారం చేస్తుంటే చెయ్యి పట్టుకుని లాగాను. బంటి కింద పడిపోయాడు. అందుకే లాగి పెట్టి కొట్టింది. అంతేకాదు నాన్న, బంటిని నా కొడుకని అనకూడదంట. ఆ మాట నువ్వు అన్నావా రుక్మిణి? నిన్నే అడుగుతుంది.
బంటిని నా కొడుకు అంటే అదిగో అది చూడండి నాన్న, దాంతో పొడిచి చంపాలని చూసింది. పెద్దయ్య అసలేమనుకుంటున్నావు రుక్మిణి? నువ్వు ఈ రోజు ఇంట్లో ఉన్నావన్నా, రూపతో సమానంగా ఉన్నావన్నా, దానికి కారణం రూప. రూప చనిపోయిందన్న వార్త తెలిసాకే నీకు ఒక కుటుంబం ఉందని తెలిసింది.